మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. చూడండి అమ్మా. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. చాలు. చదవబడిన లేఖన భాగం ఆదికాండం 6వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగంలో ఒక వ్యక్తి పేరు మనకు కనబడుతుంది. అతని పేరేంటంటే నోవాహు. ఈ నోవాహును గూర్చిన వాక్య భాగాలు బైబిల్ గ్రంథంలో మొత్తం 4 చోట్ల మనకు కనబడతాయి. ఇంకా ఈ ఆదికాండంలోనే కాకుండా యెహెజ్కేలు గ్రంథంలోనూ, అదే రీతిగా హెబ్రీ పత్రికలోను, అదే రీతిగా 2వ పేతురు పత్రికలోనూ మనకు కనబడతాయి. ఆ వచ్చిన భాగాలన్నిటినీ నేను మీకు ఈరోజు తెలియచేయాలి అనేది నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ దేవుడు నోవాహుతో చెప్తున్న మాట, నీవును నీతో కూడా నీ భార్యయు మీ ఇద్దరితో కూడా మీ కుమారులను మీ అందరితో కూడా మీ ఇంటికి వచ్చిన కోడండ్రును. చెప్పాలి ఎంతమంది? 3 కుమారులు, 3 కోడళ్ళు, 2 భార్యాభర్తలు. మొత్తం ఎంతమంది అమ్మా? 8 మంది. అంటే ఒక కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు ఎలా సిద్ధపరుస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, కుటుంబానికి ఒక్కరు చొప్పున దేవుని సన్నిధికి రావడం అనేది అంతగా ఇష్టపడట్లేదేమో. అందరూ కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన అభిలాషేమో అనేది ఇక్కడ మనం చూస్తూ నేర్చుకోవచ్చు మనం. అంటే కుటుంబానికి ఒక్కరు వస్తే దేవుడు కార్యాలు చేస్తారా ఆయన? కానీ తన అభిలాష ఏంటంటే అందరూ కలిసి వస్తే ఇంకెంత ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఇంకెంతగా వారిని దీవించాలి అనేది దేవుని యొక్క ఇష్టం. మానవులంగా మనమే ఒక శుభకార్యానికి వెళ్ళాలి అన్నా, లేదా ఎక్కడికన్నా బయలుదేరి వెళ్ళాలన్నా ఒక్కరిగా వెళ్ళడం కంటే కుటుంబం అంతా కలిసి వెళ్ళడానికి ఇష్టపడతాం. ఏదైనా పెళ్లి పత్రిక, ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరు అంటారు, మీరు ఒక్కరే రండి అనరు. ఆహ్వాన పత్రిక ఇంటి యజమానికి ఇచ్చి, లేకపోతే అయ్యగారికి ఇచ్చి, అయ్యగారు మీరు ఒక్కరే రండి, అమ్మగారిని కానీ పిల్లల్ని కానీ తీసుకురావద్దండి, తీసుకొచ్చారంటే మీకు కూడా ఇక్కడికి ప్రవేశం లేదండి అనరు. ఏమంటారు చెప్పాలి అందరూ? అయ్యగారు మీరు, మీతో పాటు అమ్మగారు, అమ్మగారితో పాటు పిల్లలు, పిల్లలకి పెళ్ళి అయితే అల్లుళ్ళు, అల్లుళ్ళు అందరూ రావాలి. అందరి ఆశ అదే. లేదు అయ్యగారు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళారనుకో, వెళ్ళిన మరుక్షణం నుండి టార్చర్ అనుభవించాలి అయ్యగారు అక్కడ. ఏమని అమ్మగారు రాలేదా, పిల్లలు రాలేదని ఒకరికి చెప్తారు. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తే మళ్ళీ ఇంకొకరు మొదలెడతారు. అయ్యగారు ఒక్కరే వచ్చారా, అమ్మగారు రాలేదా? మళ్ళీ కొంచెం దూరం వెళ్తే ఇంకొకళ్ళు. వీళ్ళందరికీ చెప్పే బదులు అయ్యగారు అసలు నన్ను తీసుకెళ్ళటం మంచిది కదా అని తీసుకెళ్తారు. ఉదాహరణ చెప్తున్నా, మా మీదే పెట్టుకొని చెప్తున్నానమ్మా. మీ అందరి ఇళ్లలో జరిగేది అదే, మన అందరి ఇళ్లలో జరిగేది అదే. అంటే ఒక ఆహ్వానానికి కుటుంబాన్ని అంతటిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించబడినప్పుడు కుటుంబం అంతా వెళ్ళుంటే ఎంత నిండుగా ఉంటుంది అక్కడ. ఆ భార్య భర్త పిల్లలిద్దరూ కలిసి వెళ్తూ ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అలాగే దేవుడు కూడా తన సన్నిధిలో అందరూ ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన. ఒక్కరు కాదు, కుటుంబం అంతా కలిసి నా సన్నిధిలో ఉండడం నాకెంతో ఇష్టం అని దేవుడు నోవాహులో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ జరిగిన సంగతి ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవుడైన యెహోవా తన కోపాగ్నిని భూమి మీద కృమ్మరింపదలంచి ఉన్నాడు. 6వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం వరకు ఉన్న లేఖన భాగాలను నేను మీకు బోధిస్తాను. రెఫరెన్స్లు ఏం చెప్పను, జాగ్రత్తగా నా మాటలు వినండి. దేవుడైన యెహోవా ఒకప్పుడు భూమిని చేసినందుకు, సృష్టిని చేసినందుకు, మానవులను చేసినందుకు ఎంతో ఆనందించాడు. ఆ మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మరీ సాటి అయిన సహకారిగా ఒక స్త్రీని ఆయన నియమించాడు.
కుటుంబంగా చేసి ఎంతగానో ఆయన ఆనందించాడు. అలాంటి దేవుడే మరికొద్ది కాలానికి ఈ భూమి అంతటిని చూచి, ఈ మానవులందరినీ చూచి కోపోద్రిక్తుడైపోయాడు. ఎందుకంత కోపం వచ్చింది దేవునికి? మీరు అడగొచ్చు నన్ను. అమ్మా, దేవుడు కోపిష్టోడు కాదుగా, ఆయన దీర్ఘశాంతుడుగా, కృపా సమృద్ధి కలిగిన వాడుగా. ఎందుకు ఎక్కడ బొమ్మల్లో చూసినా ఒక సాధువులాగా గొర్రె పిల్లను ఎత్తుకొని కనబడతారు కదా ఆయన. అంత ప్రేమ కలిగిన దేవునికి కోపం వస్తుందా? ఆయనే అన్నారు, నేను ఎంత ప్రేమమయున్నో రెండవ ప్రక్కన అంతే రోషము కలిగిన దేవుణ్ణి. ఎందుకంత రోషం వచ్చింది దేవునికి? ఎందుకంత కోపం వచ్చింది ప్రజలను చూచి? ఎందుకంత కోపం వచ్చింది అంటే, అప్పుడున్న ఆ ప్రజలందరూ కూడా బలత్కారముతో నింపబడ్డారు. ఏ ఒక్కరిని చూసినా ఆయన ఆకాశము నుండి క్రింద ఉన్న మనుషులు ఎవ్వరూ కూడా నీతిగా, న్యాయముగా, యథార్థముగా, భయభక్తులతో నింపబడిన వారు ఒక్కరూ కనబడటం లేదు ఆయనకి. ఏ ఇంటి వైపు చూసినా ఆ ఇంటిలో బలత్కారమే కనబడుతుంది. ఏ ఇంటి వైపు చూసినా ఆ ఇంటిలో వ్యభిచారపు తలంపులు కలిగిన వారే కనబడుతున్నారు. ఏ ఇంటిలో చూసినా ఆ ఇంటిలో ఉన్న మనుషులందరూ కొట్లాడుకునేవారుగా, పోట్లాడుకునేవారుగా, నెమ్మది లేనివారుగా, మనశ్శాంతి లేనివారుగా, ఒకరికొకరు పొసగక బలత్కారముతో నింపబడింది దేశమంతా కూడా. దేవుడు అనుకున్నాడు, అసలు ఈ భూమిని అంతటిని పూర్తిగా నిర్మూలన చేసేసి, ఈ మానవులందరినీ కూడా నిర్మూలన చేసేసి, నేను సంతోషంగా అంటే ప్రశాంతంగా ఉండాలి. వీరితో నేను ఎంతకాలం విసిగిపోవాలి, విసిగిస్తూ ఉన్నారు నన్ను అని ఆయన అనుకొని ఒక్కసారి అంతా తేరి చూద్దామని చెప్పి ఆయన అన్ని కుటుంబాలను చూస్తూ రాగా నోవహు కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన దృష్టి పడిపోయింది, అట్లా నిలిచిపోయింది అంతే. మీరు మీ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ మీ పిల్లలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు, కానీ మీ చూపు అంతా ఎవరి మీద ఉంటుందండి? అవునా? మీ పిల్లలు ఎప్పుడు వస్తారా అని అటువైపే చూస్తారు. మీ పిల్లలు రాగానే వారి మీద మీ చూపు నిలిచిపోద్ది. లేదా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, ఏదైనా వారికి గిఫ్ట్లు లేకపోతే ఏదైనా ఆటల పోటీలు జరిగినప్పుడు వారికి ప్రైజులు ఇచ్చే సమయం వచ్చిందనుకోండి, అందరి పిల్లలు ఎక్కుతూ ఉంటారు. మీ పిల్లలు అక్కడికి రాగానే మీ చూపులు వారి మీద నిలిచిపోతాయి. అలాగే దేవుని చూపు కూడా నోవహు కుటుంబం మీద నిలిపి ఉంచాడు కొద్దిసేపు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు దేవుడు. చూస్తూ ఉండగా నోవాహును చూస్తే ఆయనకి ఎంతో ముద్దు వస్తుందండి. ఎందుకంటే నోవాహు నీతిగా బ్రతుకుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. నోవాహు భార్యను చూశాడు, ఆమె ఎంతో భర్తకు విధేయత చూపే స్త్రీగా కనబడింది. కుమారుల వైపు చూశాడు, ఆ కుమారులు తల్లిదండ్రులకు విధేయులు కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. కోడండ్రను చూస్తే అత్తగారికి మామగారికి లోబడిన వారుగా కనబడుతున్నారు. అబ్బా, ఇలాంటి కుటుంబం ఒక్కటున్నా చాలు, నేను దీవిస్తానని దేవుడు నోవహు కుటుంబాన్ని దీవింపదలంచాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారు. అంటే కుటుంబంలో ఒక్కరు కాదండి, అందరూ దేవుని హృదయానికి అనుకూలమైన జీవితాలు కలిగి జీవిస్తూ ఉండడం దేవుడు చూశాడు. అసలు ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే, ప్రపంచం అంతటినీ నిర్మూలన చేసేయాలి, మానవులు ఎవరిని కూడా బ్రతకనివ్వడానికి వీల్లేదన్నంత రోషంతో, పౌరుషంతో, కోపంతో, ఉగ్రతతో ఆయన ఉండగా నోవహు కుటుంబాన్ని చూసి ఆ ఉగ్రతను ఆ కుటుంబం మీద నుండి తప్పించాలనుకున్నాడు ఆయన. మానవ జాతిని అంతటినీ నశింప చేయాలనుకున్న దేవుడు ఆ మానవులలో ఉన్న నోవాహును మాత్రం దేవుడు రక్షింపదలంచాడండి. నోవాహును కూడా నేను చంపేస్తే నేను పక్షపాతిని అవుతాను కదా, నేను ఉపకారము చెయ్యని వాడిని అవుతాను కదా అనుకొని ఆయన చేసింది ఏంటంటే నోవాహుతో అన్నాడు, నోవాహుతో మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు. నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు, కాబట్టి నేను నీకు ఒక ఆజ్ఞ జారీ చేస్తాను, ఒక షరతు లేదా ఒక పని నీకు అప్పచెప్తాను, అది చేస్తావా అన్నాడు. ఏంటి ప్రభు చెప్పండి, లేదా ఏంటి దేవా, ఏంటి యెహోవా అని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు అన్నాడు నోవాహుతో, దేవుడు నోవాహు, నేను ఈ యొక్క భూమిని అంతటినీ, మానవులందరినీ, ఈ సృష్టి అంతటినీ కూడా నశింప చేయాలనుకుంటున్నాను. ఎలా నశింపజేస్తానో తెలుసా? జలప్రళయం అనేది నేను పంపిస్తాను. ఆకాశము నుండి వర్షం జడివానగా కురియబడుతుంది. ఆకాశం నుండి కురుస్తున్న వర్షానికి భూమి మీద ఉన్న ప్రజలు హాయిగా ఉండొచ్చులు అనుకోవడానికి లేకుండా భూమి క్రింద ఉన్న అగాధపు తూములు, అంటే నీటి తూములు ఉన్నాయి, వాటిని కూడా నేను ఆజ్ఞాపిస్తాను. క్రింద నుండి నీరు ఉబికి వస్తుంది, పైనుండి నీరు పడబోతుంది. ఎన్ని దినాలు? 40 రాత్రుళ్ళు పగళ్ళు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 దినాలు అలా పడుతూ ఉండగా నీటి శాతం ఎక్కువైపోయి ప్రజలందరూ ఆ నీటి వరదలో మునిగి చనిపోవడమే చూసాంగా. మొన్న మన కళ్ళ ఎదుటే కనబడింది కదా. చుట్టూ ఉన్న ప్రాంతాల నిండా వచ్చినాయి, కానీ మధ్యలో ఉన్న మనల్ని దేవుడు కాపాడాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తావా? దేవుడు అన్నాడు,
అన్నప్పుడు నోవాహు అన్నాడు, అయ్యా నన్నేం చేయమంటావు? ఏమి లేదు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ తరము వారందరితో నువ్వు నశించకుండా ఉండాలి అంటే ఒక ఓడను నువ్వు సిద్ధం చేయాలి. అయ్యా ఓడ నేను ఎప్పుడూ చూడలేదే, మీరు అన్నట్లుగా ఆ వర్షం కూడా నేను ఎప్పుడూ చూడలేదే, ఆ జలప్రలయం ఎన్నడూ నేను నా పుట్టుకతో ఇప్పటి వరకు నేను చూడలేదే అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు నోవాహుతో, ఆ ఓడ ఎలా చేయాలో నేనే నేర్పిస్తాను నీకు. మన దేవుడు గొప్ప దేవుడు కదా, నేర్పించే దేవుడు ఆయన. నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే నేర్పించే దేవుడు. ఏం పని చెయ్యాలో అంటే ఎలా పని చెయ్యాలో నాకు తెలియదండి, ఎలా ఈ పనిలో రాణించాలో నాకు తెలివి లేదండి, ఎలా నేను వెళ్ళిన ఆ యొక్క షాపులో ఎలా ఎవరితో ఏ విధంగా ఈ వ్యాపారంలో రాణించాలో ఈ పనుల్లో రాణించాలో నాకు తెలియదండి అని నువ్వు అడిగినట్లయితే దేవుని సందులో కూర్చొని ప్రార్థించు. దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, బుద్ధినిస్తాడు, నైపుణ్యాన్ని ఇస్తాడు. నీ పనులన్నింటినీ చక్కదిద్దుకొని నేర్పరితనాన్ని దేవుడు నీకు నేర్పిస్తాడు. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? నేను నేర్పిస్తానయ్యా, నేర్చుకుంటావా? నువ్వేది చెప్తే అది చేస్తానంటే దేవుడే గొప్ప ఇంజనీర్గా చక్కగా డిజైన్ వేసి చూపించి ఆయనకి చెప్పారు, ఈ ఓడ ఎలా ఉండాలి, 3 అంతస్తులుగా ఉండాలి, కిటికీలు ఉండాలి, తలుపులు ఉండాలి, ఈ ప్రక్కన ఆ ప్రక్కన అన్ని విధాలా దేవుడు అతనికి నేర్పించాడు. దేవా నేను సిద్ధపడతానయ్యా, నువ్వు చెప్పింది చెప్పినట్లుగా నేను చేస్తానయ్యా అన్నాడు. నువ్వు చెయ్యి, నువ్వు దీవించబడతావు, ఆ జలప్రలయం నుండి నువ్వు తప్పించబడతావని దేవుడు అదృశ్యమయ్యాడు. నోవాహు ఇంటికి వచ్చాడు, ఇంటి దగ్గర ఉన్న తన భార్యని పిలిచాడు. అమ్మాయి అన్నాడు. మరి నోవాహు భార్య పేరేంటో వ్రాయబడలా. పిలిచాడు, పిలిస్తే ఆమె వచ్చింది. వస్తే ఏంటండి అని ఉంటుంది. ఏమి లేదయ్యా, దేవుడు నాతో ఏమీ లేదమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు, భూమి మీదకి జలప్రలయం రాబోతుందంట. దేవుడు 40 రాత్రింపగళ్ళు ఈ ప్రచండమైనటువంటి వర్షము చేత ప్రజలందరినీ కూడా నశింప చేయాలనుకున్నాడు. మన కుటుంబాన్ని కూడా అనుకున్నాడు, కానీ మన కుటుంబం మీద దేవుని కృప దిగి వచ్చింది. అనంతమైన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు మన కుటుంబాన్ని రక్షించదలంచి నాకు ఒక పని చెప్పాడమ్మా. ఏంటండి ఆ పని? ఏమీ లేదు, ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు. చేయడానికి ఆ ఓడ చాలా పెద్దది, నేను ఒక్కడనే చేయలేను, కాబట్టి ఇప్పుడు మీ అందరి సహకారం నాకు కావాలి. ఇక్కడ ఆగుదాం. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. ఇప్పుడు ఈ భర్త ప్రథమ స్థానం, అవునా? ఇంటికి యజమాని, ఇంటికి శిరస్సు అయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ యజమాని వచ్చి యజమానురాలతో చెప్తున్నాడు, ఒక స్త్రీ కదా, నేను మగాణ్ణి కదా, నేను ఎందుకు ఆమెకు అన్నీ చెప్పాలనుకోవట్లేదు ఆయన. ఈ పనిలో నా కుటుంబం అంతా సహకారులుగా ఉండాలి. నేను నా భార్యకు ఏది దాచకుండా చెప్పాలి, నా భార్య సహకారాన్ని నేను తీసుకోవాలి, నా భార్యకు నేను అన్ని విషయాల్లో నమ్మకమైన వ్యక్తిగా నేను ఉండాలి. ప్రియమైన భర్తలారా, భార్యలంటే చులకనగా చూడొద్దు. ఏదన్నా ఒక కార్యం పూనుకునే ముందు, ఏదన్నా ఒక కార్యక్రమానికి పూనుకునే ముందు నీ భార్యకు నువ్వు అన్ని విషయాలు తెలియచేయాలి. ఒక నమ్మకము కలిగిన భర్తగా నీ భార్యకు నువ్వు కనిపించాలి. ఏ చిన్నదైన భార్య భర్తలుగా సహాయ సహకారాలను అందించుకుంటే ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఒక ఆడది కదండి, ఆమెకు నేను చెప్పేది ఏంటండి, ఆమె వలన ప్రయోజనం ఏంటండి, ఆమె వలన ఏముందండి, ఏమీ లేదండి, ఉట్టి చేతితో ఒప్పుకుంటూ వచ్చిందండి, కట్నం తీసుకురాలేదండి, దాంతో నాకేంటండి, అహంభావాలు వద్దు. నోవాహులో నుండి మనం నేర్చుకోవలసింది ఏంటంటే తన భార్యకు అన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు కూడా పాస్టర్ గారు ప్రతి విషయం నాతో చెప్తారు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు, ఎలా చేస్తే బాగుంటుంది, ప్రతి చిన్న విషయం ఇద్దరం మాట్లాడుకుంటాం, తగిన నిర్ణయాన్ని అయ్యగారికి వదిలేస్తాను, నేను సహకరిస్తానంతే. ఆ నిర్ణయం ఆయనదే, ఆయనే చూడాలి, ముందుకు వెళ్ళాలి, నేను సహకరించాలంతే. నేను ముందుకు వచ్చి చేయటం కాదు, నేను వెనకుండాలి, ఆయన ముందుండాలి, నిర్ణయాన్ని ఆయన తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. నాకు ప్రతి విషయం తెలియజేస్తూ ఉంటారు. అందుకే ఈ సంఘాన్ని దేవుడు ఎంతగా దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు చెప్తున్నాను, నోవాహులో నుండి మనం నేర్చుకునేది ఏంటంటే తన భార్యను ఆయన ప్రక్కన పెట్టలేదు. పోతే పని ఆమెకేమవుతుంది, నేను ఒక్కడనే చేయగలను అనుకోలేదు. లేకపోతే పిల్లల ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టుకుని వరే మీరు మగవాళ్ళరా మన నలుగురం కలిసి కడదాం అనలేదు. ముందుగా ఆ విషయాన్ని ఎవరికి చెప్పాడంటే భార్యకు చెప్తూ ఉన్నాడు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమ అంటే ఏంటి? అన్ని విషయాలు పంచుకోవడం, అన్ని విషయాల్లో ఒక ప్రాధాన్యత ఇవ్వగలగడం అనేది మనం చేయగలిగితే దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు కదా. అలా చెప్పిన వెంటనే ఈ నోవాహు భార్య కూడా వెంటనే తన భర్తకి ఏం చూపిందంటే విధేయత చూపింది. ఏమండి, మీరు ఏది చెప్తే అదే దేవుడు చెప్పాడంటే అది తప్పకుండా మనం చెయ్యాలండి. మనకు రాకపోయినా పర్వాలేదు, మనం ఇంతకు ముందు అది చూడకపోయినా పర్వాలేదు, అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడుగా మనం చేద్దాం అంతే. ఈ రోజున ఎంతమంది భార్యలు తమ భర్తలకు సహకరించేవారుగా ఉన్నారు.
ఎంతమంది భార్యలు మీ భర్తలకు విలువనిచ్చేవారుగా ఉన్నారు? వారు సహకరిస్తారని చెప్పి మీకు అన్ని విషయాలు పంచుకునేటప్పుడు సహకరించేవారుగా మీరుంటే ఆ కుటుంబాన్ని దీవిస్తాడు కదా. అర్థమవుతుందా? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నోవాహు దేవుని మాటను తీసుకుని వచ్చి తన భార్యతో చెప్పినప్పుడు వెంటనే ఏమంటుంది, సరేనండి మీరు ఏదంటే అదే కానివ్వండి, నేను మీకు సహాయ సహకారాలు అందిస్తాను. వీళ్ళిద్దరూ కలిసి పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లలు కూడా అంటున్నారు, పదండి మమ్మీ డాడీ, ఈ రోజుల్లో భాష, ఆ రోజుల్లో అమ్మ అయ్యా, ఈ రోజుల్లో భాష చెప్పుకుందాం, మమ్మీ డాడీ మీరు ఏదంటే అదే, పదండి మీరు దేవుని మాటకు విధేయత చూపుతున్నారుగా, మేము కూడా దేవుని మాటకు విధేయత చూపుతాం. భార్య భర్తలుగా వారు దేవుని మాటకు విధేయత చూపించారు. వారి మార్గములోని పిల్లలు కూడా నడవడం ప్రారంభించారు. ఈరోజు నోవాహు ద్వారా, తన భార్య ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక భర్తగా భార్యకు అన్ని విషయాలను కూడా పంచుకునేవారుగా, ఏది జరిగినా ఇంటిలో ఇద్దరి మధ్య దాపరికాలు ఏవి లేకుండా ఒకరికొకరు పంచుకునేవారుగా, సహకరించుకునేవారుగా ఉన్నట్లయితే ఆ కుటుంబాలను దేవుడు బహుగా దీవిస్తాడు. అది. రెండవదిగా, ఆ ఓడ తయారు చేసేటప్పుడు దానికి కావలసిన సామాగ్రి అంతా కుటుంబం అంతా కలిసి సమకూరుస్తూ ఉంది. అంటే ఆ కుటుంబంలో బద్ధకస్తులు అనేవారు లేరు, ఆ కుటుంబంలో సోమరిపోతులు అనేవారు ఎవరు లేరు, ఆ కుటుంబంలో నిర్లక్ష్యం వహించేవారు ఎవరు మనకు కనబడటం లేదు. అందరూ కలిసి ఆ పనిలో సహకరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే ప్రియమైన దైవ జనాంగమ్మ, దేవుని యొక్క పనిలో మన కుటుంబం అంతా సహకరించేదిగా ఉంటే, మన కుటుంబం అంతా ఉపయోగపడేదిగా ఉంటే, మన కుటుంబాన్ని దేవుడు ఎందుకు దీవించడమ్మా? ఈరోజు అసలు నువ్వు ఉపయోగపడుతున్నావా దేవుని కొరకు? దేవుని పరిచర్యలు నీ వంతు పాత్ర ఏదైనా ఉందా? దేవుని మందిర పరిచర్యలు నువ్వు ఏదైనా చేయగలుగుతూ ఉన్నావా? నీ తర్వాత నీ కుటుంబానికి అది అందించగలుగుతూ ఉన్నావా? నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవించదమన్న యెహోషువ, కొర్నేలి తన కుటుంబం అంతటితో కలిసి భయభక్తులు కలిగి ఉన్న కుటుంబాలు, ఈ రోజున కుటుంబాలుగా ఉన్న మన కుటుంబాలు కూడా దేవుని పరిచర్యలో అందరూ వాడబడే పాత్రలుగా ఉందుముగాక. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? తల్లి, ఈరోజు ఒక్కదానివే వచ్చావు, నీ భర్త ఏరి? ఈరోజు ఒక్కడివే వచ్చావు, నీ భార్య ఏది? ఈరోజు ఇద్దరు కలిసి వచ్చారు, మీ పిల్లలేరి? మన పిల్లలేరి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు అడగవలసిన అంశంలో ఒక అంశం ఏంటంటే, దేవా నా కుటుంబం అంతా నూతన సంవత్సరంలో నీ మందిర ఆవరణములో అడుగు పెట్టాలి, అలా కార్యాన్ని జరిగించయ్యా అని అడగాలి మనం. దేవుడు అక్కడ విశాలమైన స్థలం ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీరందరూ మీ కుటుంబాలతో సహా అక్కడ ఉండాలి కాబట్టి, ఇక్కడైతే పట్టరు కాబట్టి. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. అంత విశాలమైన స్థలాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే, మన కుటుంబాలన్నింటినీ ఆ వైపుగా నడిపించుకోవడానికి. ఈరోజు నేను చెప్తున్నాను, 40 దినాల ప్రార్థన అంశాలు మనం చేస్తూ వచ్చిన ఏ అంశాన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఏ ప్రార్థన దేవుడు త్రోసివేయలేదండి. ఏ ప్రార్థన నేను ఇవ్వను అనలేదండి. మొట్టమొదటిగా మనం ప్రార్థించే వాళ్ళం నూతన గృహాల కొరకు. అద్దెకుండేవారు తక్కువైపోవాలి, అందరూ స్వంత గృహాలు కొనుక్కోవాలయ్యా అని ప్రార్థించడం మొదలుపెట్టిన సంవత్సరం నుండే మొదలైపోయినాయి కొనుక్కోవడాలు. సరే, అది అయిపోయింది కదా, ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటయ్యా అంటే, ఈ సంవత్సరం గృహాలు కాదు ప్రభువా, కుటుంబాలు కట్టబడాలి. ప్రతి కుటుంబం, వారి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, భార్య భర్త పిల్లలందరూ కలిసి నీ మందిర ఆవరణములలో ఆనందించేవారుగా ఉండాలి. అదే నా అంశం, ప్రార్థన. మీరు కూడా 21 రోజుల ప్రార్థనలు ఇప్పటి నుండి సిద్ధపడండి. మీరు ఏది అడుగుతారో నాకు తెలియదు, మీ వ్యక్తిగత అంశాలు ఏంటో, మీ వ్యక్తిగత కష్ట నష్టాలు ఏంటో నాకైతే తెలియదు. అసలు నేను చెప్పేది ఏంటంటే, దేవుని కొరకు కుటుంబాన్ని రక్షించమని నువ్వు ప్రార్థించగలిగితే నీ కుటుంబానికి అవసరమైనవన్నీ దేవుడు ఇస్తాడు కదా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, అప్పుడు ఏం కావాలో మీకు అన్నీ ఇస్తా. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతింపకుడి. మీరు చింతించటం వల్ల మీ ఎత్తు మూరుడు ఎక్కువ కానీ మూరుడు తక్కువ కానీ చేసుకోలేరు కదా. మీరు అడగండి, నేను ఇస్తాను అంటున్నారు ఆయన. ఇక్కడ చూడండి, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంది. కుమారులు తల్లిదండ్రులు అయితే పర్వాలేదండి, కోడళ్ళు, ఆ ఊరు నుండి వేరే ఊరు నుండి ఇక్కడికి వచ్చిన కోడళ్ళు కూడా ఏం చేస్తున్నారు? విధేయత. అంటే ఒక దేవుని యొక్క భక్తి జీవితాల్లో ఉన్న కుటుంబాల్లో ఉన్న ఆనందం అంత గొప్పదన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించే వ్యక్తుల కుటుంబాల్లో ఉండే ఆనందం అంత గొప్పగా ఉంటుంది.
కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉపయోగపడుతుంది. ఈరోజు మన కుటుంబాలన్నీ కూడా దేవుని మందిర ఆవరణములలో కూర్చుండబెట్టబడాలి. ఆదివారం వచ్చిందంటే ఒక్కొక్కరిగా ఇద్దరిద్దరుగా కాదు, పిల్లలతో సహా దేవుని మందిరాల్లోనికి వచ్చుదుముగాక. అలాంటి దివ్యమైన కృపను దేవుడు మన మీద కృమ్మరించునుగాక. ఆ ఆశతో ప్రార్థించండి, ఒక పట్టుదల కలిగి ఉండండి. పోయిన వారం విన్నాం కదా, యాకోబు మగశిరి కలవాడై పోరాడాడు. దాని అర్థం ఏంటి? చస్తే చస్తాను, లేదా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను బ్రతుకుతానయ్యా, లేకపోతే చావడానికైనా నేను సిద్ధమే. పోరాటం. అలాగే నువ్వు కూడా పోరాడు. నా భర్త బిడలు, నా భార్య బిడలు, మేమందరము కుటుంబంతో సహా నీ మందిరంలోనికి రావాలి నూతన సంవత్సరం నుండి. అలాంటి కృపను నాకు ఇవ్వయ్యని 21 రోజులు ఏడుద్దాం. నూతన సంవత్సరం దాకా ఎందుకండి, తర్వాత వారమే దేవుడు కార్యాలు జరిగించక మానడేమో కదా. దేవుడు జరిగిస్తాడు. విశ్వాసముతో, నమ్మకముతో, యథార్థంతో కొనసాగే కృపను దేవుడు మనకిచ్చునుగాక. కుటుంబం అంతా దేవుని పనిలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు మరలా నోవాహు దగ్గరకు వచ్చి అన్నాడు, నేను చెప్పిన పని అంతా చేసావు, నేను ఆజ్ఞాపించింది యావత్తూ నువ్వు చేసావు నోవాహు. ఇక కొద్ది రోజుల్లో జలప్రళయాన్ని నేను భూమి మీదకి రప్పించబోతూ ఉన్నాను. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ఈ సువార్తను చెప్పు. నీ దగ్గరకు వచ్చేవాళ్ళు, నువ్వు ఓడ సిద్ధం చేస్తూ ఉంటే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదమ్మా. ఆ ఓడ అనేది ఇంట్లో కాదు కదా, బయట కదా తయారు చేసేది. ఆ బయట తయారు చేసేటప్పుడు ఎంతోమంది ఆయన్ని హేళన చేసి ఉంటారు కదా. నోవాహుని, తన భార్యను, తన పిల్లల్ని, తన కోడల్ని, ముసలోడంటే ఏదో చేతనాడు, మీకేమొచ్చిందిరా, అసలు ఏనాడైనా చూసామా జలప్రళయం అనేది? ఎందుకు మీకు ఇది? మంచి యవన కాలంలో ఉన్నారు కదా, మీకు అప్పుడే ఎందుకురా నాయన ఇవన్నీ, మీ పనులు మీరు చేసుకోండి అని ఎంతమంది అన్నారో ఆ యవన బిడ్డల్ని, కొడుకుల్ని, కోడల్ని. కాను వారు ఆ మాటలు ఏవి కూడా పట్టించుకోలేదు. కుటుంబం అంతా దేవుని మాటకే ప్రాధాన్యత ఇచ్చింది, కానీ దేవునికి వ్యతిరేక్తమైన మాటల వైపు వారు చూడలేదు. 4వదిగా ఆ కుటుంబంలో నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ఉన్న ఆ కుటుంబం మీదకి ఎన్నో నిందలు వచ్చి ఉంటాయి, ఎన్నో అవమానాలు ఎదురై ఉంటాయి, ఎన్నో హేళనలు ఎదురై ఉంటాయి, ఎన్నో తిరస్కారాలు ఎదురై ఉంటాయి. అయినా వారు అనుకున్నారు, మనుషుల మాటలతో మాకు పని లేదు, మా దేవుని మాటే మాకు అత్యంత అవసరం అనుకొని ఆ మనుషుల మాటలు ఈ చివరికే విన్నారు, కానీ హృదయం వరకు వారు ఎవ్వరూ తీసుకోలేదండి. నేను అనుకుంటాను, యవనస్తులు కదా, వాళ్ళన్నా సిగ్గుపడలేదా? వీరనే మాటలకి సిగ్గుపడలేదు. దేవుని కొరకు నేను ఎందుకు సిగ్గుపడాలి? ఈరోజు యవన బిడలారా, దేవుని కొరకు ఉపయోగపడటానికి మీరు ఎందుకు సిగ్గుపడుతూ ఉన్నారు? పాటలు పాడాలంటే సిగ్గు, వాక్యం చదవాలంటే సిగ్గు. నేను యవనస్తుణ్ణి, నా వయసు చాలా ఉంది, వీరందరి ముందు నేను ఎందుకు వాడబడాలి? కాదు. ఎంతోమంది యవన బిడలు దేవుని కొరకు ఉపయోగపడి దేవుని రాజ్య వ్యాప్తిలో పాలివారవుతున్నారు. మన సంఘంలో ఉన్న యవన బిడలు కూడా దేవుని కొరకు ఉపయోగపడే సాధనాలుగా ఉందురుగాక. మనుషుల మాటలను వారు చెవికెక్కించుకోలేదండి, బాధపడుతూ కూర్చోలేదు. దేవా, నువ్వు అన్నావుగా వీళ్ళందరూ ఎగతాలు చేస్తున్నారయ్యా, నేను నీ పని చేయనయ్యా, ఈ ఓడ వద్దు, ఏమి వద్దు, నేను కూడా చేస్తాను వాళ్ళతో పాటని మూలకెళ్ళిపోతే అక్కడ అద్భుతం జరిగేది. మరి ఈరోజు నువ్వు మూలకెళ్ళిపోతావుగా. ఏమ్మా, పాట పాడటం ఆపేసావే, నన్నే చూసి నవ్వుతున్నారు అమ్మగారు, అందుకే పాడట్లేదు అంటుంది ఒక ఆమె. నవ్వితే నామని నీకేంటి? నువ్వు ఎవరు పని చేస్తున్నావు? దేవుని పని చేస్తున్నావు. ఏమ్మా, ప్రార్థనకు రావడం లేదేంటి? ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నారు అమ్మగారు, అందుకే నేను రావట్లేదు. వదిలే ఈ మాటలు ఎందుకు? ఆ మాటల వైపు నువ్వు చూడొద్దు, దేవుని వైపు నువ్వు చూడు. ఈరోజు నువ్వు ప్రార్థనకు వస్తున్నావని నానా రకాలుగా నిందిస్తూ ఉన్నారా? ప్రార్థన అంటే వెళ్తున్నావు, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదుగా, నీ పిల్లలకు ఉద్యోగాలు లేవుగా, నీ కుటుంబమే సరిలేదుగా, అలాగా ఇలాగని ఎన్నెన్నో మాటలు వింటూ ఉన్నావా? నేనంటే నా మాటలన్నీ విని నీ మనసును పాడు చేసుకుని దేవునికి దూరం కావద్దని మనవి చేస్తూ ఉన్నాను. మాటలు అనేవారు ఎప్పుడు అంటూనే ఉంటారు. నువ్వు వింటూ ఏడుస్తూ ఉంటే అనేవాళ్ళు ఇంకా ఏడిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఓహో, నా మాట అంటే ఇలా ఏడుస్తుంది కాబట్టి ఇంకా ఏడిపించాలి, నేను అంటే కృంగిపోతుంది కాబట్టి ఇంకా కృంగదీయాలి, నేనంటే ఇంట్లో కూర్చుంటుంది కాబట్టి ప్రార్థనకి వెళ్ళకుండా ఇంకా అలాగే చేయాలని అపవాది వారిలో ఉండి ఇంకా నీ మీద ప్రయోగం చేస్తూ ఉంటుంది. అలా కాదు, ఎన్ని అన్నా ఆ మాటలన్నీ తిరిగి వారికే వెళతాయి. నా దేవుడి నిందలన్నిటికీ ప్రతిగా రెట్టింపు ఘనతతో నన్ను నింపుతాడు అని విశ్వాసము కలిగి దేవుని కొరకు ఎదురు చూడాలి. నోవాహు కుటుంబం అదే చేసింది. ఆ మాటల వైపు వారు చూడలేదు, ఆ మాటలను బట్టి కృంగిపోలేదు, ఆ మాటలను బట్టి విసిగి వేసారిపోలేదు. ఇంకా నేను దేవుని పని చేయనండి, దేవుడికి ఓడ కట్టనండి, దేవుడు వచ్చినప్పుడు చెప్తాలే, ఈ మనుషులందరూ ఇలా అన్నారని చెప్తాలే అనకుండా వారందరూ కలిసి ఒకే మాట మీద ఉన్నారు. వారిలో వారే బలపరుచుకొని ఉంటారండి ఒకరికొకరు. వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు, దేవుని మాట ప్రకారం మనం చేద్దామని వారందరూ నిర్ణయించుకున్నారు. పనిని చక్కగా సంపూర్తిగా చేసి ముగించారు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న ప్రియమైన దైవ జనాంగమా,
నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, అయినా కొన్ని కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యమైనప్పుడు మనుషులు అనేక రీతులుగా మనల్ని నిందిస్తూ ఉంటారు, అనేక రీతులుగా కృంగతీస్తూ ఉంటారు, అనేక రీతులుగా మనల్ని ఏడిపిస్తూ ఉంటారు. ఆ మాటలను బట్టి మీరు కృంగిపోవద్దు, విసిగి వేసారిపోవద్దు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా దేవుడే నిన్ను చాటు చేస్తాడు. ప్రార్థన అంటూ వెళ్తున్నారుగా, గర్భఫలం ఏది? పిల్లలేరి, పెళ్ళిళ్ళు కావట్లేదుగా, ఉద్యోగాలు రావడం లేదుగా, మీకే సరిలేదుగా, ఎంతకాలం వెళ్తావు పెద్ద బైబిల్ పట్టుకొని అన్నట్లుగా మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వండి. ఏమైంది? వారి మాటలన్నిటికీ జవాబుదారిగా నిలబడగలిగినట్లుగా శక్తినిచ్చే దేవుడు మనతో ఉన్నాడు కదా. ఆ మాటలన్నిటికీ ప్రతిగా దీవెనలతో నింపి నిలబెట్టే దేవుడు మనతో ఉన్నాడు కదా. చాలామంది అంటారు, నన్ను అన్న వాళ్ళందరూ ఏదో ఒకటి అయిపోవాలండి. ఒక ఆమె అంటుంది స్త్రీల కూటానికి వచ్చి, అమ్మగారు నన్ను ఇన్ని మాట్లాడినట్టే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు అసలు? నా పక్షంగా నిజంగా దేవుడు ఉంటే ఒక్క దెబ్బతో నేను అనలే. అప్పుడు నేను అన్నాను, దేవుడు నీ పక్షంగా ఉన్నాడమ్మా. వాళ్ళందరూ వెళ్ళిపోతే నీ ఓర్పుకు తగినట్లుగా నువ్వు ప్రతిఫలాన్ని పొందుకున్నప్పుడు చూసేవారు ఎవరుంటారమ్మా? వాళ్ళందరూ ఉండాలి. నీ గొప్పతనాన్ని వారి ముందు దేవుడు గణపరిచినప్పుడు, నీ మంచితనాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించినప్పుడు, వాటన్నిటిని చూచి వారి నోరులు మూతబడేటట్లుగా దేవుడు చేసేటప్పుడు వారు ఉండాలి అక్కడ. అంతే. ఈరోజు నేను చెప్తున్నాను, మీ చుట్టూ నిందలతో అవమానాలతో మిమ్మల్ని గుచ్చే మాటలు మాట్లాడేవారు ఉన్నారా? అయినా కృంగిపోవద్దు, మనస్సు దాకా మాటలను తెచ్చుకోవద్దు, వదిలేయండి. నా దేవుడే ప్రతిఫలం ఇచ్చేవాడు, నా దేవుడే ఆశీర్వదించేవాడు. ఈ మాటలన్నిటిని బట్టి దేవుడు తప్పకుండా చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. తప్పక ఒకరోజు నా జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడనే విశ్వాసంతో ఇంకా మీరు ముందుకు సాగండి, ఇంకా ప్రార్థించండి, ఇంకా ఉపవాసాలు ఉండండి, ఇంకా రోదన ధ్వని చేయండి, ఇంకా ప్రలాపించండి, ఇంకా మరింత బలముగా దేవుని సన్నిధిలో ఉపయోగపడండి. అలాంటి ఆత్మాభిషేకముతో దేవుడు మనల్ని కూడా నింపి నడిపించునుగాక. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామా. ప్రియమైన దైవ జనాంగమా, ఏ మాటల చేత నిందించబడుతూ ఉన్నావో, నిందకు నీ హృదయం బద్దలో ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? నిందకు నీ హృదయం కృంగిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఇంకెంతకాలం అంటున్నావా? ఇంకెంతకాలం భరించాలి, ఇంకెంతకాలం ఓపిక పట్టాలి, ఇంకెంతకాలం అంటున్నావా? ఇంకా కొంతకాలమే. దేవుడు అనుకూల సమయమందు నీ మొరణ ఆలకించి నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సమీపంగా రాబోతూ ఉన్నాడు నీ దగ్గరకు. నిందించిన వారి ఎదుట ఆ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతతో నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించబోతూ ఉన్నాడు. ఆలస్యం అనుకున్న దానికంటే రెట్టింపు ఘనతను నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నోవాహు కుటుంబం వెనుతిరిగి చూడలేదు. ఈ నిందలకు అవమానాలకు వెనుతిరిగి వెళ్ళిపోయి దేవుని పని చేయకుండా ఆగిపోలేదు. దేవుని పని చేస్తూనే ఉన్నారు. ఎగతాళి చేయనివ్వండి, నిందలు వేయనివ్వండి, అవమానాల పాలు చేయనివ్వండి, దేవుని మాట తథ్యం, అది తప్పకుండా జరుగుతుంది అని నమ్మి అందరూ కలిసి దేవుని పనిలో వాడబడ్డారు. వాడ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దేవుడు అన్నాడు, ఇక సిద్ధమైపోయింది, నా యొక్క ఉగ్రత పాత్రను నేను భూమి మీద కృమ్మరించబోతున్నాను, మీరందరూ కలిసి వాడలోనికి వెళ్ళిపోండి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడండ్రు, అలాగే ప్రతి పక్షిలో ప్రతి జాతి జంతువులో 2 చొప్పున అన్నింటినీ ఓడలోనికి తీసుకొని వెళ్ళు అన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. తర్వాత మరలా దేవుడు అన్నాడు, మీరు సంవత్సరం పాటు దానిలో మీరు ఉండాలి. ఆ 40 దినాల ప్రచండ వాయువు విసిరినప్పుడు, ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఆ నీరంతా ఇంకిపోవడానికి, మరల నూతనమైన భూమి కలగడానికి కొన్ని సంవత్సరం పట్టిద్ది. ఆ సంవత్సరం అంతా నువ్వు దానిలోనే ఉండాలి. కాబట్టి మీ కుటుంబానికి అవసరమైన ఆహారం అంతా, ఆ పశుపక్షాదులకు అవసరమైన ఆహారం అంతా సమకూర్చుకొని మీరు ఏం చేయాలి అంటే లోపలికి, ఇక మరలా మీరు బయటకు వచ్చే పని లేదు. సంవత్సరం పాటు దానిలోనే మీరు ఉండాలి. ఇప్పుడు మరి ఆయన చెప్పుంటాడు, కోడళ్ళకి భార్యకి అమ్మాయి సంవత్సరం పాటు కావలసిన ఆహారాలని సిద్ధం చేయండి అంటే, నాలాంటిది అయితే ఏమయ్యా నేను ఎలా కనపడుతున్నాను నీకు? మధ్యాహ్నం 2 వండుకున్నావు, 4 వచ్చారనుకోండి, స్త్రీలారా మనందరికీ అలవాటే, 2 వండుకున్నాం అన్నం, కూర 2 వండుకున్నాం, 4 మనుషులు అనుకోని అతిథులు వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు. అసలే ఒక ముద్ద తిని నిద్రపోయే టైం అది. 4 వచ్చి కూర్చున్నారు. వెంటనే నీ భర్త అంటాడు, వెళ్ళి వంట చేయమ్మాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? సరేనండి వంట చేస్తానండి అని చేస్తావా? ఎన్ని తిడతావు, పైకి అనలేక లోపల ఉంచుకోలేక.
ఎలాగైతే నేను బిగబట్టి మొత్తానికి చేసి విసుక్కొనో కసురుకొనో ఎలాగైనా చేసి వాళ్ళందరికి పెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత కదా నలుగురికి వండడానికి ఒక్కరోజు వండడానికి మనకింత కష్టం అంటే సంవత్సరానికి సరిపడిన ఆహార పదార్థాలన్నీ సమకూర్చుకొని లోపలికి వెళ్ళండి అన్నారు. వెళ్ళారు. అన్ని దేవుడు చెప్పినట్లుగా చేశారు. కుటుంబం అంతా కూడా. దేవుడు అండి ఇక చివరిగా చేసిన పని ఏంటో తెలుసా? నోవాహు మీరందరూ వెళ్ళారుగా, వెళ్ళాం. ఇక దేవుడేనంట ఆ ఓడ తలుపులు మూసివేసి తాళాన్ని తీసుకొని వెళ్ళిపోయారంట ఆయన. అయిపోయింది ఇక. అంటే దాని అర్థం ఏంటంటే కృపాకాలం ముగిసిపోయింది ఇక అక్కడ. ఎందుకంటే కృప కలిగిన దేవుడు, నోవాహు కూడా జాలి కలిగిన వాడు కాబట్టి ఆ జలప్రళయం మొదలైనప్పుడు ఎవరన్నా వచ్చి తలుపు కొడితే గబుక్కుని ఏం చేసేస్తాడు ఆయన? తీసేస్తాడు. అలా తీయడానికి వీల్లేదు. కృపాయుగం ముగిసింది, ఇక ఉగ్రతా కాలమే. దేవుని ఉగ్రతకు తాళజాలగలిగిన వాడెవడు? అవకాశాన్ని వినియోగించుకోకుండా, సద్వినియోగం చేసుకోకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని సువార్త వినకుండా, కాలయాపన చేసి, ఎగతాళి చేసి, నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ఇప్పుడు కావాలి అంటే అక్కడ రాదు అవకాశం అనేది. దేవుడే తలుపు మూసి తీసుకొని వెళ్ళిపోయాడు. నోవాహు తన కుటుంబం అంతా దానిలో సురక్షితంగా భద్రపరచబడారు. ఆ సంవత్సరం అంతా దేవుడు తన కృపలో భద్రపరిచాడు. వారికి కావలసిన దాన్ని, ఉన్న దానిని దేవుడు బహుగా దీవించాడు. అమ్మ సంవత్సరానికి సరిపడా అంటాం కానీ 6 నెలలకే అవజేస్తాం మనం. అవునా? భర్తల పాపం ఈ మధ్య డీమార్ట్కి, రిలయన్స్ మార్ట్కి, ఆ మార్ట్కి, ఈ మార్ట్కి తీసుకెళ్తుంటే ఉన్న ఖర్చు కంటే లేని ఖర్చు ఎక్కువైపోతుంది. అక్కడ వెళ్ళడానికి ఒకదానికి వెళ్తుంటే 100 కొనుక్కొస్తున్నాం మనం. అక్కడ చూడగానే ఆకర్షితులం అయిపోతున్నాం. మన కన్ను ఆకర్షించేస్తుంది. ఇంట్లో కప్పులు ఉంటాయి, మరి అక్కడ చూడగానే కొత్తగా కనపడుతున్నాయి అవి. ఇంటికి రాగానే మళ్ళీ పాతవి అయిపోతున్నాయి అవి. 6 నెలలకి అయిపోతాయి మన దగ్గర వస్తువులు. పొదుపు అనేది ఉండదు మనకి. ఎలా చేసుకోవాలో తెలియదు. మరి నోవాహు కుటుంబం అంత పొదుపుగా దాన్ని వాడుకున్నారు అంతే. పొదుపు చేసే మనస్తత్వాలు కలిగిన వారు అందరూ. విచ్చలవిడిగా ఖర్చు పెట్టే మనస్తత్వాలు కలిగిన వారు అక్కడ ఎవరూ లేరు. ఉన్న దానితో తృప్తికరంగా చక్కగా పొదుపుగా కట్టుకునే కుటుంబంగా మనకు కనబడుతుంది. ఈరోజు దేవునికి ఇచ్చిన సంపాదనను పొదుపుగా ఖర్చు పెట్టుకొని దేవుని కృపలో వాడబట్టానికి ఉపయోగించుకోవాలి తప్ప విచ్చలవిడి ఖర్చులు, అనవసరమైన ఖర్చులు వారికి అది ఉంది, వీరికి ఇది ఉంది, నాకు లేదని అనవసరపు ఆడంబరాలకు పోయి డబ్బంతయు వ్యర్థముగా ఖర్చు చేసి అప్పుల పాలై తిప్పలు కావద్దని దేవుని పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ సంవత్సర కాలం పాటు ఒకే ఓడ గదిలో మొత్తం 3 కుటుంబాలు, అవునా 4 కుటుంబాలు, 8 మంది. అందున కూతుర్లు అయితే కలిసి ఉంటారమ్మా. కోడళ్ళు కలిసి ఉండడం గొప్ప సంగతి కదమ్మా. అత్తగారు, మామగారు, 3, తర్వాత 3 కోడళ్ళు, వీరందరూ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండడం అంటే ఎంత గొప్ప సంగతి అది. ఒక్కరోజు కలిసి ఉండడానికి తెప్పలు వచ్చేస్తున్నాయి. అర్థం అవుతుందా? ఇది వరకు అత్తలకు కోడలు భయపడే వాళ్ళు, ఇప్పుడు కోడలకే ఏం చేయాలి? అత్తలు భయపడాలి. ఒక ఆమె వచ్చి అంటుంది ప్రార్థన చేయించుకోవడానికి. ఆదివారం గబగబా వచ్చేసింది నా దగ్గరికి. అందరూ ఉన్నారు, అయినా వచ్చేసింది. వాళ్ళని నెట్టుకుంటా, ఏమ్మా అన్న, ఏం లేదు అమ్మగారు, కోడలు వచ్చేస్తుంది మా ఇంటికి, ఏమైపోతుంది, నాకు భయం వేసిపోతుంది, ప్రార్థన చేయండి అమ్మగారు అంటుంది. అసలు ఆ ప్రార్థన ఎవరు అడగాలి నన్ను? చెప్పండి అమ్మా, ఎవరు అడగాలి నన్ను? కోళ్ళు వచ్చి నన్ను అడగాలి, అమ్మగారు మా అత్తగారు అంటే భయం వేస్తుంది, ప్రార్థన చేయండి అమ్మగారు, ఆమెకు మంచి మనసు రావాలి. కాదు, ఏమీ వచ్చి అడిగేస్తుంది నన్ను. అమ్మగారు వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, నాకు కొనుక్కు వచ్చేస్తుంది అమ్మగారు అంటుంది. అమ్మ ఏమవుదమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడే మంచి మనసు ఇస్తాడులేమ్మా అంటే ఏమైపోతుంది అనమాట, అంతా మార్పు వచ్చేస్తుంది. మరి ఈ ఉమ్మడి కుటుంబం అంతా ఒక సంవత్సరం పాటు కలిసి ఉండడానికి కావలసిన ఐక్యత ఎక్కడి నుండి వచ్చిందంటారు? దేవుని యొద్ద నుండి. దేవుడే వారి మనసులను కలిపేశాడు అనుకుంటాను నేను. ఆ మనసులన్నింటిలో ప్రేమను పుట్టించాడు, ఆ మనసులన్నింటిలో ఐక్యతను పుట్టించాడు. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది కదా. ఐక్యత ఉన్న ఆ ఓడలోనికి దేవుని ఆశీర్వాదం దిగి వచ్చింది. ఆ పక్షులు, పశువులు, పాస్టర్ గారు ఒకసారి చెప్పారు మనకు, నోవాహు ఓడలో ఉన్న పక్షుల గురించి, జంతువుల గురించి చెప్పారు వివరణ. మరి ఆ జంతువులన్నీ కలిసి ఉండడానికి కృపను ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. లేకపోతే సింహం పులి మీదకి, పులి సింహం మీదకి, లేకపోతే నక్క కుక్క మీదకి, కుక్క నక్క మీదకి, అవునా కదా? అవన్నీ కలిపి మనుషుల మీదకి వస్తున్నాయి కదా ఇప్పుడు. మరి ఆ రోజున ఓడలో లేవకుండా వాటి నోళ్ళన్నింటినీ దేవుడు ఏం చేశాడనమాట? మూయించేశాడు. అంటే దేవునికి తెలుసు ఎవరిని ఎక్కడ ఎలా మూయించి నోరు పెట్టాలో, ఎలా వంగదీయాలో, ఎలా లొంగదీయాలో దేవునికి తెలుసమ్మా. నీ అంతటి నువ్వేమీ చేయలేవు. నీ అంతటి నువ్వు ఎవరి మనసు మార్చలేవు. అమ్మగారు మా ఆయన నా మాట వినాలి, వినరు. ఎందుకు వింటారు? దేవుడు వారి మనసు మార్చాలి.
దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎలాంటి మనస్తత్వాలు కలిగిన మనుషులైనా మార్చివేస్తుంది. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? అది నోవాహు కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఏ గొడవలు లేకుండా ప్రశాంతకరంగా ఉండడానికి దేవుడే సహాయం చేశాడు. ఈరోజు మన కుటుంబాల్లో దేవుని ప్రశాంతత నింపబడాలి, దేవుని శాంతి సమాధానాలు బయలుపరచబడాలి, దేవుని సుఖ సంతోషాలతో కూడిన వాతావరణం మన కుటుంబాల్లోనికి దిగి రావాలి. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఆ కుటుంబం అంతా అలా సాగిపోతూ ఉంది. సంవత్సరం అయిపోయింది. 1 నెల అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. దేవుడు అన్నాడు, మీరు ఇక బయటికి రండి అన్నాడు. వచ్చేసారు. వచ్చిన తర్వాత మొదటిగా నోవాహు చేసిన పని ఏంటంటే అక్కడ బలిపీఠము కట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవా, ఈ ప్రపంచం అంతా అంతరించిపోయినా, ఈ భూమి మీద ఉన్న నా తోటి వారు ఎంతోమంది అంతరించిపోయినా నన్ను, నా కుటుంబాన్ని ఎంత చక్కగా కాపాడావయ్యా, ఎంత చక్కగా భద్రపరిచావయ్యా. నీ కృపకు నేను అపాత్రుడినయ్యా. నా నీతిని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి కాదు, కేవలం నీ కృపా కనికరాలను బట్టి. ఎందుకు దేవా నీకు నోవాహు మీద ఎంత ప్రేమ? మిగతా వారందరి మీద అంత కక్ష ఎందుకు? మిగతా వారందరిని నశింపచేసి నోవాహు కుటుంబాన్ని ఎందుకు కాపాడావంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నోవాహు ఈ తరము వారందరిలో నా ఎదుట నీతిమంతుడు, నా ఎదుట యథార్థంగా బ్రతికాడు, కుటుంబం అంతా నా సన్నిధిలో ఉపయోగపడే సాధనాలుగా ఉన్నారు, ఆ కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో హర్షించాను అని దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నోవాహు అనగా అర్థం ఏంటో తెలుసా? నెమ్మది. నోవాహు పుట్టినప్పుడు ఆ కుటుంబాల్లో నెమ్మది లేదంట. ఆ తండ్రి అనుకున్నాడంట, ఈ బిడ్డ పుట్టాడు, ఈ బిడ్డ ద్వారానైనా మాకు గొప్ప నెమ్మది అనేది కలుగుతుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలారా, మన ద్వారా మన తల్లిదండ్రులకు ఏం కలగాలంటే గొప్ప నెమ్మది కలగాలి. అవును, ఈ రోజుల్లో కొంతమంది తల్లులు ఏడుస్తూ ఉంటారు. అమ్మగారు కొడుకని మురిసిపోయాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అనుకున్నాను, కానీ ఎప్పుడు నా మీద పూలు జల్లుదామని చూస్తున్నాడు అమ్మగారు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడేమో, అల్లారు ముద్దుగా చూసుకుంటాడేమో అని నేనెంత గారాబం చేశాను, నేనెంత ఇదిగా పెంచాను. నా కడుపు మార్చుకొని, నా కడుపు నింపుకొని అవకాశం లేనప్పుడు నా బిడ్డ కడుపు నింపడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డాను, ఎంత ప్రయాసపడ్డాను, ఎంత కష్ట నష్టాలకు వచ్చాను. నన్ను అవసాన కాలమందు, నా చివరి దినముల యందు నన్ను ఎంతో హాయిగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, భద్రంగా చూసుకుంటాడు అనుకున్నాను. కానీ ఎప్పుడు పూలు జల్లేద్దామా అని చూస్తున్నాడు అంటుంది. బాప్టిస్ట్ పాలు వెళ్ళినప్పుడు ఒక తల్లి ఏడుస్తుంది. నాకు అప్పుడు భలే వెలిగింది బల్బు, నాకు అప్పుడు వరకు తెలియదు ఇవన్నీ కూడా. చూడండి, ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున. పిల్లలారా, మన ద్వారా మన కుటుంబాల్లో ఏం కలగాలంటే నెమ్మదిగా వారు ఉండాలి. నా పిల్లల ద్వారా మేము సంతోషించబడుతున్నామని చెప్పగలగాలి. నా పిల్లల ద్వారా మాకున్న కష్టం అంతా తీరిపోయిందండి, నా పిల్లలు చేతికొచ్చారండి, ఈ రోజున నా కష్టం అంతా తీరిపోయింది, నన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారండి, గారాబంగా. నేను ఒకప్పుడు వారిని ఎంత ప్రేమతో శ్రద్ధతో చూస్తున్నానో ఇప్పుడు అంతకంటే శ్రద్ధతో నన్ను చూస్తున్నారండి. ఒక సహోదరి ఇంటికి వచ్చింది తన కుమారుని వివాహం కొరకు. చెప్తుంది, అమ్మగారు, ఒకప్పుడు నా కుమారుడు నన్ను ఎంతో ఏడిపించాడు, ఒకప్పుడు నా కుమారుడు నన్ను ఎంతో విసిగించాడు. అప్పుడు అనుకున్నాను, నాకు భర్త లేడు, బిడ్డలున్నా ఆ ఆనందం లేదు కదా, చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. కానీ దేవుని వాక్యాలు వినడం ద్వారా బలాన్ని తెచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ఈ రోజున నా కుమారుడు నన్ను నా తండ్రి కంటే, నా భర్త కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడమ్మా అని చెప్పగా నేను ఎంతో సంతోషించాను. నాకు బాగోపోతే ఎవ్వరూ రాలేదమ్మా నాకు పరిచర్య చేయడానికి. నాకు ఆడపిల్లలు లేరు, ఎవ్వరూ రాలేదు. ఒక ఆడపిల్లగా నా కుమారుడే నా దగ్గర ఉండి తల్లి కంటే ఎక్కువగా నాకు పరిచర్య చేశాడమ్మా. దాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నానమ్మా అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఈ రోజున మీ బిడ్డలను కూడా దేవుడు అలాగున తయారు చేయనుగాక. ఈరోజు కృంగిపోతున్నావా తల్లి? నీ బిడ్డ మూర్ఖుడని, గర్వాంధుడని, నీ మాట వినడం లేదని, ఏదో ఒకరోజు నీ ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలంగా గొప్ప సాక్ష్యం చెప్పుకునే కృపను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కుమారుల సంతోషము కలిగిన తల్లిదండ్రులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేయనుగాక. కుమార్తెల ద్వారా గొప్ప ఆనందాన్ని అనుభవించే తల్లిదండ్రులుగా మన కుటుంబాలన్నీ కూడా దేవుని కృపతో నింపబడునుగాక. ఇక చివరిగా ఉగ్రత దినమందు వారు కాపాడబడ్డారు. మన జీవితాల్లో కూడా దేవుని రాకడ రాబోతూ ఉంది. ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో తెలియదు. ఆయన వస్తానన్న మాట తథ్యం, దొంగవలే వస్తానన్నాడు. ప్రసవ వేదన పడే స్త్రీ ఎప్పుడు నిప్పులు వచ్చి కనునో తెలియదు, అలాగున నేను వస్తాను అకస్మాత్తుగా. నేను వచ్చినప్పుడు సిద్ధపడిన వారిని తీసుకొని వెళతాను, సిద్ధము లేని వారందరూ ఇక్కడే ఉంటారు. భయంకరమైన ఉగ్రత, అగ్ని ఆరదు, పురుగు చావదు, కానీ నా యొద్దకు తీసుకొని రాబడిన వారు నిత్యమ యుగయుగాలు దేవునితో ఆనందిస్తారు. ఈరోజు నేను ఒక్కదాన్ని జాలదండి, నన్ను బట్టి నా యొక్క కొంగు పట్టుకుని నా పిల్లల్ని బతిమలాడితే దేవుడు వెళ్ళనివ్వడండి, లోపలికి వెళ్ళనివ్వడండి, ఎక్కడికైతే వెళ్ళనిచ్చేస్తున్నాడండి అందరినీ.
ఇక్కడికైతే తీసుకొచ్చేస్తున్నాం మనం అందరినీ, కానీ అక్కడ మాత్రం రక్షింపబడిన వారి ముద్ర ఉంటే మాత్రమే, పరిశుద్ధాత్మ పొందబడిన ముద్ర ఉంటే మాత్రమే ఆ రాజ్యములోనికి మనం అర్హులం. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సమయం ఇచ్చాడమ్మా. మన చుట్టూ ఉన్నవారు ఎంతోమంది చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్లుగా ఆనవాళ్ళు లేకుండా నిరాశ్రులైపోయి ఎంతగా కొట్టుమిట్టాడారు. మన కనుల ఎదుటే మనం చూసాం కదా. దేవుడైనా మనల్ని ఎందుకు కాపాడాడంటే ఒక అవకాశాన్ని నీకు ఇచ్చాడు, ఇకనైనా నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటావని దేవుని కొరకు.